దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడి దేవుడి యొక్క వాక్యాన్ని మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనలు 144వ కీర్తన. పరిశుద్ధ గ్రంథములో నుండి 144వ కీర్తన 1-2 వచనాలు మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి 144వ కీర్తన. నాకు ఆశ్రయ దుర్గమగు యెహోవా సన్నతింపబడును గాక. నా ఆశ్రయ దుర్గమగు యెహోవా సన్నుతింపబడును గాక. ఆయన నా చేతులకు యుద్ధమును, ఆయన నా చేతులకు యుద్ధమును, నా వేళ్లకు పోరాటమును, నా వేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. ఆయన నాకు కృపానిధి, నా కోట, నా దుర్గము, నన్ను తప్పించువాడు, నా కేడము, నేను ఆశ్రయించువాడు. ఆయన నా జనులను నాకు లోపర్చువాడై ఉన్నాడు. చాలండి. అదే విధంగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుతాం. పరిశుద్ధ గ్రంథముల నుండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుతాం. నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. చాలండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా తల ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. ఓ మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా పురుపైన బ్రహ్మ క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, 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 స్తోత్రములు ప్రభువా. నిశ్చయముగా నా తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము చెల్లిస్తున్నాను. ఇప్పటి వరకు ఈ యొక్క ఆరాధన కార్యక్రమం అంతా కూడా ప్రభువా, ఆది నుంచి అంత వరకు క్రమముగాను మర్యాదగాను నీ నామమునకు మహిమ క్రమంగా మీరు జరిగిస్తున్నందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. నిశ్చయంగా నా ప్రభువా, ఈ సమయంలో చదవబడిన వాక్య భాగమును మీరు ఆశీర్వదించండి, దీవించమని మీ సభలో ప్రార్థిస్తున్నాను. ఈ వాక్య భాగములను ప్రభువా మీరు మాతో మాట్లాడమని మీ సభలో ప్రార్థిస్తున్నాను. నీ వాక్యములో రాయబడింది ప్రభువా, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించుడు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. ఓ నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో అదే నాకు నెమ్మదిని కలిగించుచున్నదని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగునై ఉన్నదని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. నిశ్చయముగా ఈ మధ్యాహ్న సమయంలో ప్రభువా మీరు మమ్మల్ని దర్శించండి. నీ వాక్యము ద్వారా మీరు మమ్మల్ని దర్శించి నీ వాక్యమునకు వ్యతిరేకముగా ఉన్న మా జీవితాల్లోనైనా నీ వాక్యమునకు వ్యతిరేకముగా ఉన్న ప్రతి కార్యములను నీ వాక్యము ద్వారా నాయన బయటకు చూపించి నాయన నీ వాక్యము ద్వారా నాయన వాటిని సరిచేసుకునే కృపను మీరు మాకు అనుగ్రహించమని మీ సందులో ప్రార్థిస్తున్నాను తండ్రి. మాలో ఉన్న ప్రతి లోటుపాటును ప్రభువా, మాలో ఉన్న ప్రతి అవిధేయతము నాయన నీ వాక్యమునకు వ్యతిరేకముగా ఉన్న ప్రతి కార్యమును ప్రభువా ఇదిగో నా తండ్రి మీరే మాకు నీ వాక్యము ద్వారా చూపించండి ప్రభువా. వాటిని సరిచేసుకుని ప్రభువా మేము నాయన వాటిని సరిచేసుకుని మా ఆత్మీయ జీవితంలో ముందుకు సాగే కృపను మీరు మాకు అనుగ్రహించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి ప్రభువా. ఆధ్యాత్మికంగా మా జీవితాలు స్థిరపరచండి, ఆధ్యాత్మికంగా మా జీవితాల బలపరిచి ముందుకు నడిపించండి. ఓ ఆధ్యాత్మికంగా నాయన మాలో ఉన్న ప్రతి రోగములను, ప్రతి బలహీనతను ప్రభువా మీరు ముట్టి తాకి స్వస్థపరిచి ఓ ప్రభువా మా యొక్క ఆత్మ జీవితం ముందుకు నడిపించి మీరు మహిమ పొందమని విషయంలో ప్రార్థిస్తున్నాను తండ్రి.
సహాయం చేయండి. అన్ని విషయాలు నీ కృపను దయచేయండి. సమస్త ఘనత మహిమను మెత్తించుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు ప్రణహామరుడు సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూర్చోండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును విమోచకుడైన ప్రభు అయిన క్రీస్తు ప్రణం యొక్క నామంలో మీ అందరికీ నా వందనాలండి. అందరికీ వందనాలు. దేవుడు గడచిన ఆదివారం నుంచి నేటి ఆదివారపు ఆరాధన కార్యక్రమం వరకు కూడా మనలను, మన కుటుంబాలను దేవుడు క్షేమంగా ఉంచి తిరిగి మరలా నేటి ఆదివారపు ఆరాధన కార్యక్రమంలోనికి దేవుడు మనను తీసుకొని వచ్చి ఏ రీతిగా దేవుడి యొక్క సన్నిధిలో ఆయనను స్తుతించుటకు, ఆయనను కనపరచుటకు, ఆయన నామమును మహిమపరచుటకు దేవుడు మనకు మంచి సమయాన్ని అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంతో మందికి లేని భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అనేక మంది బిడ్డలు ఈ దినమును చూడాలని ఆశపడ్డారు, కానీ దేవుడు వారికి అవకాశం ఇవ్వలేదు. అనేక మంది బిడ్డలు మరణించారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అనేక మంది బిడ్డలు బలహీనతలతో, రోగాలతో హాస్పిటల్లో ఉంటున్నారు. అనేక మంది బిడ్డలు బిడ్డరా కోమాలో ఉంటున్నారు. కానీ దేవుడు తన యొక్క ఉచితమైన కృపను బట్టి, తన యొక్క ప్రేమను బట్టి, దయను బట్టి, కేవలము ఆయనకు కృప, ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క దయను బట్టి మాత్రమే ప్రియులారా మనము ఆరోగ్యవంతులుగా ఉండగలుగుతున్నాం, మనము శక్తివంతులుగా ఉండగలుగుతున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక దేవుడు చేసే ప్రతి మేలు, ప్రతి ఉపకారములు, ఆయన చేస్తున్నటువంటి ప్రతి అద్భుతమైన కార్యను బట్టి, ఆశ్చర్యకార్యను బట్టి, గొప్ప కార్యను బట్టి మనం ఎంతగానో దేవుని యొక్క సన్నిధిలో ప్రియులారా దేవుని స్తుతిస్తూ, దేవుని యొక్క వాక్యాన్ని నెమరు వేస్తూ, ఆయన జీవితంలో, మన జీవితంలో మనము ఆధ్యాత్మికంగా ముందుకు సాగుతూ ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యమునకు వ్యతిరేకమైన కార్యాలు మన జీవితాల్లో ఏమైనా ఉంటే అవి వాక్యము ద్వారా మనకు తెలియజేయబడినప్పుడు అవి మన జీవితాల్లో మనం ఏం చేయబడాలంటే సరి చేసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. ఏం చేసుకోవాలండి? సరి చేసుకోవాలి. ఈ సమయము సరి చేసుకునే సమయం, అతి ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చాము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ సమయంలోకి వచ్చాము మనము? అతి శ్రేష్టమైనటువంటి సమయం, ఒక గొప్ప విశేషమైనటువంటి సమయంలోనికి దేవుడు మనల్ని తీసుకుని వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏంటి ఆ సమయము? ఏంటి ఆ గొప్ప సమయము? ఏమిటి ఆ విశేషమైనటువంటి సమయము అని అంటే ఏంటి ఆ సమయం? చెప్పండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏంటి ఆ గొప్ప విశేషమైన సమయం అంటే ప్రియులారా, మనము ఎత్తబడేటువంటి సమయంలోనికి మనం వచ్చేసాం. ఆఖరి గడియలోకి వచ్చేసాము, ఆఖరి ఘట్టములోకి వచ్చేసాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ ఘట్టములోకి వచ్చేసాం? ఆఖరి ఘట్టములోకి వచ్చేసాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక అటువంటి ఒక ఆఖరి ఘట్టములోకి వచ్చేసిన మనము ప్రియులారా
ఆ ఎత్తబడేటువంటి సమయంలోకి వచ్చేసిన మనము ఒకవేళ మనం ఎత్తబడకపోతే మనం ఈ లోకంలోనే కాదు, మన ఆత్మలు విడువబడిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తామండి? పాతాళానికి వెళ్తాం. ఎక్కడికి వెళ్తాం? పాతాళంలోకి వెళ్తాం, నరకంలోకి వెళ్తాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి పాతాళము, నరకానికి వెళ్తే అక్కడ ఏముంటుంది? ఏముంటుందండి? పళ్ళు కొరుకుటయు, జుట్టు పీకోటము తప్ప ఇంకేమి అక్కడ ఉండదు. ఉంటుందా? పాతాళంలో ఏముంటుంది? ఏడుపును, పండ్లు కొరుకుటయు, జుట్టు పీక్కోవటం. మీ జుట్టు మీరే పీక్కుంటారు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీ జుట్టు మీరే పీక్కుంటారు, మీ పళ్ళు మీరే కొరుక్కుంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అరుపులు, కేకలు తప్ప మరేమి అక్కడ ఉండదు. అది రెండవ మరణం అని ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో రాయబడింది. నరకులోకి వెళ్ళటమే రెండవ మరణము. మనిషికి 2 మరణాలు ఉన్నాయి. ఒకటి శరీర సంబంధమైన మరణము, రెండవది ఆత్మ సంబంధమైన మరణము. ఈ శరీర సంబంధమైన మరణము అందరికీ ఉన్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక పెళ్లి కుమార్తెకి తప్పనిచ్చి, పెళ్లి కుమార్తెకు శరీర సంబంధమైన మరణం కూడా ఉండదు. ఆమేన్. హల్లెలూయా. ఆమె శరీరంలో ఏమవుతున్నాయి? కనురెప్ప పాటలో మార్పు చెందుతాయి. ఈ క్షయమయ శరీరము అక్షయమయ శరీరాన్ని ధరిస్తుంది. కనురెప్ప పాటలో మార్పు చెందుతుంది. అప్పుడు ఆమె ప్రభు దగ్గరికి కొనిపోబడుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక అతి శ్రేష్టమైన, విశేషమైనటువంటి గొప్ప సమయంలోకి వచ్చిన మనము ప్రియులారా, ఈ చివరి ఘడియల్లో ఉన్న మనము, మన ఆత్మలకు ప్రియులారా మనమే బాధ్యులమే. మన ఆత్మలకు మనమే బాధ్యులు. మీ ఆత్మకు నేను బాధ్యులు కాదు. నేను వాక్యం చెప్పడం వరకే నా పని. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన జీవితాల్లో ఉన్నటువంటి లోటుపాట్లు, వాక్యానికి వ్యతిరేకమైన కార్యాలు ఏమైనా ఉంటే వాటన్నిటిని కూడా ప్రియులారా చూపించడం వరకే. వాటిని సరి చేసుకోవాల్సింది ఎవరు అని అంటే మీరే. దేవుడు సరిచేయడు. దేవుడు సరి చేస్తాడా? సరిచేయడు. దేవుడు తప్పును చూపిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడండి? చేసిన తప్పును చూపిస్తాడు, హెచ్చరిస్తాడు. దావీదు తప్పు చేశాడు. ఆయన ఊరియా అనేటువంటి వ్యక్తి యొక్క భార్యను ఏం చేశాడంటే ప్రియులారా తీసుకొచ్చుకున్నాడు. ఆయన ఊరియాను యుద్ధంలో ముందు పెట్టి చంపించాడు దావీదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యుద్ధ సమయంలో రాజు ఎక్కడ ఉండాలి అని అంటే యుద్ధములో ఉండాలి. చాలా జాగ్రత్తగా వినాలి మీరు ఈ మాటలు. ఇలా చూడండి, అందరూ ఇలా చూడండి. అంటే తప్పును దేవుడు చూపిస్తాడు, కానీ ఆ తప్పును మనం ఏం చేసుకోవాలి? అప్పుడే మనం సరి చేయబడతాం. దావీదు తప్పు చేశాడు, పాపం చేశాడు. ఏమిటా పాపము అని అంటే ఊరియా అనేటువంటి ఒక దావీదు దగ్గర ఒక సైన్య అధ్యక్షుడు ఉన్నాడు, సైన్యాధిపతి ఉన్నాడు. ఆ సైన్యాధిపతి ఒక భార్య, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి పిల్లరా, ఆమెను తీసుకొచ్చుకోవడానికి, ఆయన భార్యను తీసుకొచ్చుకోవడానికి దావీదు ఏం చేసినాడంటే ఆ ఊరి అనేటువంటి వ్యక్తినే లేకుండా చేసేసాడు. యుద్ధంలో ముందు పెట్టి ఏం చేశాడు? చంపించేశాడు అతన్ని. ఆ వ్యక్తి ఆ సంఘటన జరిగిన ఆ సంఘటన ప్రవక్త అయినటువంటి నాతానుకు తెలిసింది. అప్పుడు ప్రవక్త ఎవరంటే నాతాను. ప్రవక్త ఎవరు? నాతానుతో దేవుడు మాట్లాడాడు. జరిగిన సంఘటన అంతా కూడా నాతానుకు దేవుడు చూపించాడు. వెళ్ళి దావీదుని హెచ్చరించన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
నాతాను వెళ్ళి ఒక చిన్న ఉపమానం కింద చూపించాడు. ఒక రాజుకి ఒకే ఒక గొర్రె ఉంది, ఒక రాజుకేమో 100 గొర్రెలు ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. చూసారా? మరి ఆ రాజు ఏం చేసినాడంటే ఆ రాజు మీద యుద్ధం చేసి ఆ రాజును చంపి ఆ రాజు దగ్గర ఉన్న ఆ ఒక్క గొర్రెను కూడా తీసుకొచ్చి తన గొర్రెలో ఏం చేసుకున్నాడు, కలిపేసుకున్నాడని చెప్పాడు. మరి ఆ రాజుని ఏం చేయాలి అని నాతాను అడిగినప్పుడు దావీదు అంటాడు, ఇంకేం లేదు, అసలు ఆ రాజుని మనం చంపేయాలి. అది ఏమండి, ఆ రాజును చంపేయాలి, అంత దుర్మార్గుడా, అంత నీచుడా అని దావీదుతో నాతానుతో అంటాడు. ఇంతకీ ఎవరు ఆ మనిషి అంటే ఆ మనుషుడు నీవే. గుండె పగిలిపోయే దావీదుకి. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ మనుషుడవు నీవే అని నాతాను ప్రవక్త దావీదుతో అన్నాడు, దావీదు గుండెలు దావీదు యొక్క గుండె ఏమైపోయింది, రెండుగా బద్దలైందంతే. చేసిన తప్పును ప్రియులారా దేవుని యొక్క సన్నిధిలో ఎలా ఏడ్చాడో తెలుసా? దావీదు ఎలా ఏడ్చాడో తెలుసా? ఎలా ఏడ్చాడు? తన పరుపంట తన కన్నీళ్లతో తేలిపోయేటట్టు ఏడ్చాడంట. అంత కన్నీళ్లు మరి ఎలా ఏడ్చేటాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆ పశ్చాత్తాపం అండి, ఆ పశ్చాత్తాపమే ఆ కన్నీళ్ళను ఏం చేస్తుందంటే తీసుకుని వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఆ పశ్చాత్తాపమే మనకు కావాల్సింది. ఈ మాటలే ఈ రోజున గొప్ప మర్మాలు మనకేం అవసరం లేదు. ఏమైనా అవసరమా? క్రీస్తు థామస్ మర్మాలన్నీ చెప్పారు. మనకు కావాల్సిన మర్మాలన్నీ కూడా మనకు తెలుసు ఆల్రెడీ. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కానీ మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి పొరపాటును మనం చూపించుకోవాలి వాక్యం చేత. అవి చూపించబడతా ఉన్నప్పుడు ప్రియులారా అవి మనం చేస్తున్నది తప్పు అని మనకి తెలిసినప్పుడు, మన అంతరాత్మ మనల్ని గద్దించినప్పుడు, మనల్ని ప్రేరేపించినప్పుడు దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టడం అనేది చాలా గొప్ప కార్యం. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. దావీదు వెంటనే ఆ మనుషుడు నీవే అని ఎప్పుడైతే ప్రియులారా నాతాను ప్రవక్త దావీదుతో చెప్పాడో ఇంక వెంటనే సింహాసనం దిగి కోని పట్టు కట్టుకొని బూడిద రాసుకొని ప్రియులారా తను చేసినటువంటి ఆ పాపము నిమిత్తమే పశ్చాత్తాపడుతూ ఏడుస్తూ రోధిస్తూ తన పరుపు తేలేంత వరకు కూడా దావీదు ఏడ్చినట్లుగా వాక్యములో రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను కూడా ఆ విధంగా సరిచేయబడాలి. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మన జీవితాలు సరిచేయబడాలి. మన జీవితాలు, మన నడవడికలు, మన ఆలోచనలు, మన తలంపులు, మన ఉద్దేశాలు, మన అంతరంగము ప్రియులారా దేవుని దృష్టికి సరిగ్గా ఉందా లేదని చెప్పి మనం ఏం చేసుకోవాలంటే దేవుని యొక్క వాక్యము చేత ప్రతిదాన్ని కూడా మనం సరి చేసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. దేవుడిని పొరపాట్లు చూపిస్తున్నప్పుడు, దేవుడు నువ్వు చేస్తున్న పాపము నీకు చూపిస్తున్నప్పుడు, దేవుని వాక్యానికి నీవు ఏదైతే అవిధేయతగా ఉన్నావో అది నీకు చూపిస్తున్నప్పుడు ప్రియులారా నీవు దాన్ని కానీ సరి చేసుకోకపోతే నిన్ను దేవుడు దయ్యానికి అప్పగిస్తాడని వాక్యంలో రాయబడింది. దేనికి అప్పగిస్తాడంట? అర్థమవుతుందా? దేనికి అప్పగిస్తాడు? దయ్యానికి, సాతాను. మరి సాతానికి అప్పగిస్తే అదే ఏర్పాటు చేస్తుంది. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కనుక ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నా చేసిన తప్పును, వాక్యానికి అవిధేయమైన కార్యాలు మీ జీవితాలు మీరు సరి చేసుకుంటే మీరు ఎత్తబడతారు. లేదనుకుంటే విడవబడటం ఖాయం. ఇందులో ఏమాత్రం సందేహం అనేది లేదు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా.
సరే చూద్దాం, చిన్న యొక్క వాక్యాన్ని మనం చూద్దాం. ఈ మధ్యాహ్న సమయంలో మనం ధ్యానం చేయబోయేటువంటి అంశము, మీ కన్నులు యజమానుని మీద ఉంచండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీ కన్నుల దృష్టి లేక ధ్యాస, మీ కన్నుల దృష్టి లేక ధ్యాస యజమానుని మీదనే ఉంచండి. మన ధ్యాస అంట ఎవరి మీద ఉంచాలా? యజమానుని. ఎవరు మనకి యజమానుడు? ఏమండి, మన యజమానుడు ఎవరు? మన భర్త ఎవరు? యజమానుడు అంటే, యజమానుడు అంటే అర్థం ఏంటి? ఏమండి చెప్పండి. యజమానుడు అని అంటే అర్థం ఏంటంటే భర్త. దేని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. శారా అబ్రహాము చూసి ఏమని పిలిచింది? నా యజమానుడా అని పిలిచింది. ఆమె అంటుంది, నా యజమానుడి ద్వారా నాకు ఇప్పుడు సుఖము కలుగున. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యజమానుడా అని అంటే భర్త. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. క్రీస్తు ప్రణామం చెప్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మీ దృష్టి, మీ కన్నుల దృష్టి ధ్యాస ఎవరి మీద ఉండాలట? మీ యజమానుని మీద. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు ప్రణామం చక్కటి ఉపమానం చెప్పాడు దీని గురించి. అది చూడండి. ఈ మధ్యనే ఒక యవనస్తుడు, ఒక గొప్ప నేర్పరి, విద్యావంశుడు ఉండేను. మరియు ఎంతో చక్కగా అతడు వాయించగలడు. కేవలం అతడు తన సంగీతంతో ప్రపంచాన్ని తప్పింపు చేయగలడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక వ్యక్తి ఉన్నాడంట. ఆ వ్యక్తి దేంట్లో ప్రసిద్ధుడు అని అంటే, ఆయన దేంట్లో బాగా నేర్పరి అని అంటే, సంగీతాన్ని వాయించడంలో గొప్ప నేర్పరి, సంగీతంలో గొప్ప విద్వాంసకుడు అన్నమాట. గొప్పగా వాయించగలడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తన సంగీతం ద్వారా ప్రపంచాన్ని కూడా ఊపగలడు ఒక విధంగా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తన సంగీతముతో ప్రపంచాన్ని ఊపుతాడు. ప్రజలను తప్పిప్పి చేయగలడు. యూత్ను, యవనస్తులను బాగా ఆయన ఏం చేయగలడు? అలరించగలడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కేవలం అతడు తన సంగీతముతో ప్రపంచాన్ని తప్పింపు చేయగలడు. అతడు దాని విషయంలో ఒక గొప్ప కళాకారుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ లోకంలో అనేక మంది కళాకారులు ఉంటారు. నటించేవాడిని కళాకారుడు అంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ లోకంలో అనేకమైన కళలు ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ లోకంలో అనేకమైనటువంటి కళ. కూచిపూడి నాట్యం అనేది ఒక కళ. భరతనాట్యం అంటారు కదా, అవునా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది ఒక కళ. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఈ లోకంలో అనేకమైన కళలు ఉన్నాయి. ఆ కళల్లో ఒక కళ ఏమిటంటే సంగీతము, వాద్యము వాయించుట. కనుక ఈ వ్యక్తి తన యొక్క సంగీతముతో ప్రపంచాన్ని ఊపేయగలడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఒక రాత్రి ఒక ప్రత్యేకమైన దేశం ఇంగ్లాండ్లో అతడు ఏం చేశాడంటే వేల కొలది ప్రజలను వినోదపరచుచుండును. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంగ్లాండ్లో ఆయన ఏం చేసేవాడంటే తన యొక్క సంగీతం యొక్క కచేరీ అంటారు కదా అని. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కచేరీ. ఆ సంగీత కచేరీ అక్కడ పెట్టి తన యొక్క సంగీతము ద్వారా ఆ ప్రజలను ఎంతో ఆయన సంబరపడేటట్లు చేస్తున్నాడు, సంతోషించేటట్లు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చుట్టూ
ప్రతి చోట ఉన్న ఆ ప్రజలు తర్వాత వారు కేకలు వేశారు, మరియు వారి చేతులతో చప్పట్లు కొట్టి మరియు పిచ్చి పిచ్చిగా అభిమానించిరి. కానీ అలా వారు శ్లాఘించుచున్న దానిని ఆ యవనుడు శ్రద్ధ చూపట్లేదు. గమనించిరి, అతని పైకి చూచుచుండెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక ఆడిటోరియంలో లేదా ఒక గ్రౌండ్లో ఏం చేశారంటే ఈ యొక్క సంగీతమును ఈ సంగీత ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. ఈ సంగీత కచేరీ ప్రోగ్రాన్ని ఏర్పాటు చేశారు. ఆ సంగీతం యొక్క కచేరీలో ఆ ప్రోగ్రాములో ఈ యవనస్తుడు అతను వాయించినటువంటి ఆ సంగీతానికి ప్రజలు అత్యానంద భరితులైపోయారు, సంతోష భరితులైపోయారు. చూడండి, సంతోషం వచ్చినప్పుడు ఏం చేస్తారు? చప్పట్లు కొడతారు, కేకలేస్తారు, అరుస్తూ ఉంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరు చూడండి ప్రియులారా, అప్పుడప్పుడు ఈ యొక్క విజయవాడలో కూడా సంగీతం గురించి మీటింగ్స్ పెడతాడు క్రైస్తవులు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సంగీత మహోత్సవములు అని పెడతా ఉంటారు. మీరు ఆ సంగీత మహోత్సవాలకి వెళ్ళి చూస్తే అక్కడ ఏముండదు. వాడు సంగీతం వాయిస్తూ ఉంటారు, కింద ప్రజలు ఏం చేస్తారంటే లేచి నిలబడి గంతులేస్తూ చప్పట్లు కొడుతూ అరుస్తూ కేకలు వేస్తూ ఉంటారు. అది తప్పనిచ్చి ఇంకేముండదు అక్కడ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంగ్లాండ్లో అలాంటి ప్రోగ్రాం ఒకటి జరిగింది. ఈ యవనస్తుడు తన సంగీతం ద్వారా అక్కడ ఉన్నటువంటి యవనస్తులు హృదయాలన్నీ కూడా ఏం చేసుకున్నాడు? గెలుచుకున్నాడు. తన సంగీతం ద్వారా వాళ్ళ హృదయాలను ఆయన ఏం చేసుకున్నాడంటే వశపరుచుకున్నాడు. యూత్ అంతా కూడా కేరింతలతో కేకలు వేస్తూ అరుస్తూ ఎగురుతూ గంతులు వేస్తూ తప్పిపోయిపోతా ఉన్నారు అక్కడ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ ప్రజలు అరవటము, చప్పట్లు కొట్టడం, కేకలు వేయటం ఇవన్నీ చేస్తుంటే అతను మాత్రం ఏ మాత్రం కూడా దానికి పట్టించుకోవట్లేదంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది ఏం చేస్తారు? అప్పో నేను ఈ యొక్క హార్మోనియం వాయిస్తూ ఉంటే నా సంగీతాన్ని విని ఎంతమంది ఆనందిస్తున్నారు. ఇది నా గొప్పతనం, నా గొప్పతనం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా గొప్పతనము, నా తెలివితేటలు, నా బలము అని చెప్పి ఆ వ్యక్తి ఏం చేస్తూ ఉంటాడు? గర్విస్తూ ఉంటాడు. ఎవరైనా సేకరణ ఇవ్వబోతే సేకరణ తీసుకుంటూ ఉంటాడు. అవునా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది ఏం చేస్తూ ఉంటారు? అతని ఆటోగ్రాఫీ తీసుకుంటా ఉంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అదే కార్యం అక్కడ జరుగుతూ ఉంది. అందరూ కూడా అతని మీద ఏం చేస్తున్నారు? ఎగబడుతున్నారు. ఫోటో దిగడానికి, అతని యొక్క ఆటోగ్రాఫీ తీసుకోవడానికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కానీ అతను అవి ఏవి కూడా పట్టించుకోకుండా ఆ ఆడిటోరియంలో బాలకన్య ఉంటే ఆ బాలకన్య మీదే చూస్తున్నాడు నిలబడి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పైకి చూస్తా ఉన్నాడట. అతను ఏం చేస్తున్నాడు? పైకి చూస్తా ఉన్నాడట. వీళ్ళకి అర్థం కావట్లా, ఇదేంటి మనం ఎంతో గంతులేస్తూ కేకలు వేస్తూ చప్పట్లు కొడుతూ అరుస్తూ అతని యొక్క ఆ యొక్క ఆటోగ్రఫీ కోసం, అతనితో ఫోటో దిగడం కోసం మనం ఎదురు చూస్తుంటే ఇతను అసలు మనల్ని పట్టించుకోవటం లేదని వచ్చిన జనము ఆశ్చర్యపోతున్నారు అక్కడ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అతని మనసంతా ఎవరి మీద ఉందట? ఎవరైతే అతనిని పిలిచి ఆహ్వానించి ఆ యొక్క సంగీతం యొక్క కచేరీ పెట్టారో, ప్రోగ్రాం పెట్టారో, అతని మీదనే ఆ యొక్క సంగీతం యొక్క వాయించేటువంటి ఆ యవనస్తుడు మనస్సు, అతని ధ్యాస అంతా కూడా, అతని దృష్టి అంతా కూడా ఎవరి మీద ఉందంటే
అతడు ఎవరినైతే ఆహ్వానించాడో ఆ ఆహ్వానించినటువంటి వ్యక్తి మీద ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అసలు నన్ను ఆహ్వానించిన వ్యక్తి దీని గురించి అసలు ఏమంటాడు? అసలు పొగరాచింది ఎవరు అని అంటే, ఎవరైతే పిలిచారో ఆ వ్యక్తి ఈ వ్యక్తిని పొగడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరైతే ఆ వ్యక్తిని ఆహ్వానించారో, ఎవరైతే పిలిచి ఆ సంగీత కచేరీని పెట్టారో ఆ వ్యక్తి, ఆ సంగీత ప్రోగ్రానికి అంతటికి కూడా ఒక యజమానుడు ఉన్నాడు. అక్కడ ఎవరున్నారు? ఆ సంగీతము, ఆ ప్రోగ్రాం అక్కడ నడిపించడానికి, ఆ సంగీతం యొక్క ప్రోగ్రాం అక్కడ ఏర్పాటు చేయడానికి అక్కడ ఎవరున్నారు? ఒక యజమానుడు ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఆ సంగీతము వాయించినటువంటి ఆ యవనస్తుడు మనస్సు, అతని దృష్టి, అతని తలంపంతా కూడా ఎవరి మీద ఉందంటే, ఆ ప్రోగ్రామును ఎవరైతే ఏర్పాటు చేశారో ఆ యజమానుడి మీదనే ఉందంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. వీళ్ళంతా అరిచినా, ఎన్ని కేకలేసినా, ఎన్ని చప్పట్లు కొట్టినా, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎన్ని చప్పట్లు కొట్టినా అతను ఏమి కూడా పట్టించుకోలేదు. అతనిలో అసలు ఏ స్పందన కూడా లేదు. ఎందుకంటే తాను కోరుకునేది ఎవరి మీద అంటే, అతను ఆయన మనస్సు, ఆయన యొక్క దృష్టి, ఆయన యొక్క ధ్యాస, తలంపంతా కూడా ఎవరి మీద ఉందంటే, తాను ఎవరైతే పిలిచారో ఆ పిలిచినటువంటి యజమానుడి మీదనే తన యొక్క మనసంతా కూడా ఉండిపోయింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వారు అరుచుచుండిరి మరియు ఓ కేవలము అతని సంగీతమును వారు ప్రశంసించుచున్నట్లు అతడు ఎరిగి ఉండుటను ఎంత గట్టిగా చేయవలెనో అంత గట్టిగా చేస్తున్నారు. మరియు అతడు ఒక మేధావి అయి ఉండెను, కానీ అతడు పైకి చూచుచుండెను. వారు అతడు ఏమి చూచుచుండెనో అని ఆశ్చర్యపోయాడు. అతను పైకి చూస్తా ఉంటే, ఇతను పైన చూస్తున్నాడు ఏంటి, ఏం చూస్తున్నాడు అని చెప్పి కింద ఉన్న ప్రజలందరూ కూడా ఏమైపోతున్నారు? ఆశ్చర్యపోయాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వారు అతడు ఏమి చూచుచుండెనో అని ఆశ్చర్యపోయారు. ఆ బాల్కనీ దారికి పైగా ఆ వృద్ధు బోధకుడు పైన ఎక్కి ఉన్నాడు. అతడు ఆ బోధకుడు దాని గురించి ఏమి చెప్పనై ఉండనో అని ఆశ్చర్యపరుచుండెను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రజలేమో ఈ వ్యక్తిని చూసి ఆశ్చర్యపోతా ఉంటే, ఈ యవనస్తుడు సంగీతం వాయించినటువంటి ఈ యవనస్తుడిని చూసి ఆశ్చర్యపోతా ఉంటే, ఈ యవనస్తుడు మాత్రము తనను ఎవరైతే పిలిచారో ఆ పిలిచిన వ్యక్తి నన్ను ఏమంటాడని చెప్పి, నన్ను ఎలా గణపరుస్తాడు, అతను నన్ను ఏమని, ఆయన ఉద్దేశం ఎలా ఉన్నదని చెప్పి, అతను ఏమంటాడు అని చెప్పి ఆశ్చర్యపోతున్నాడు ఇతను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చూడండి, అని ఆశ్చర్యపడుచు అతడు తన దృష్టిని అలాగే ఉంచాను. ఆ యవనస్తుడు దృష్టి అంట ఎవరి మీద ఉంచాడంట? ఎవరి మీద ఉంచాడు? తనను ఎవరైతే పిలిచారో ఆ పిలిచిన వ్యక్తి మీదనే ఉంచాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వారు ఏమి చెప్పినను అతడు లెక్క చేయలేదు. ఆ వృద్ధ యజమాని అయిన బోధకుడు, ఆ బోధకుడు ఏమి చెప్పుచుండెనో దాని మీదనే దృష్టి ఉంచాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సువార్త సేవకులారా, ఈ పెద్ద మహాసభలు మరియు ప్రజలు చప్పట్లు కొట్టి తెలుపు ఆమోదమును గుర్తించవద్దు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీ కనుదృష్టి యజమాని మీదనే ఉంచండి. ఎందుకనగా ఆ దినాన మనలను పైకి లేవనెత్తువాడు కేవలము ఆయన ఒక్కడ మాత్రమే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూశారండి, దేవుడు మాత్రమే మనలను పైకి లేవనెత్తగలడు. పైకి అంటే ఒక ఉన్నతమైన స్థితిలోకి తీసుకొని రాగలడు అని అర్థం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
కనుక ప్రియమైన దేవుని బిడ్డారా, ఇప్పుడు చూడండి, దీనిని బట్టి, ఈ ఉపమానాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అని అంటే, మన జీవితంలో మనము ఎంత సాధించినా, ఎంత గొప్పగా ఉన్నా, మనం ఎంత గొప్పగా ఉన్నా, మనము ఎంత సాధించినా, లేకపోతే ఇంకా ఏవేవో చేసినప్పటికీ అవన్నీ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా వ్యర్థమే. అది ఏది కూడా మనలను ఉన్నతమైన స్థితిలోకి తీసుకొని రాలేదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ దృష్టి, నీ ఆలోచన, నీ ఉద్దేశాలు, నీ తలంపులు కేవలము నీ యజమానుడి మీద మాత్రమే ఉంచాలి. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. సహోదరుడా, ఎంతగా అది నిజముగా కనిపించినను నిత్య జీవము అయిన దేవుని తాకి ఉండుటకు అది అక్కడ పొందవలసి ఉండును. దేవుడు పొలములో ఎదిగించిన దానిని మరియు ఆయనే చేసి మరలా లేపు. మనిషి తయారు చేసినది ఏమీ కాదు. ఒక మనిషి తయారు చేసినది దానివల్ల ఏది కూడా ఉండదంట. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక మన మానవ కల్పిత నిర్మిత సమస్యలు, ఏదైనా తోట నుండి మానవ నిర్మిత మతము ఇంకా అంజూరపు ఆకుల వలె ఉన్నవి. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మనిషి దేవుని ఆత్మ ద్వారా తిరిగి జన్మించి మరియు దానిలో నిత్య జీవము కలిగి ఉండు వరకే అది ఎన్నడూ పనిచేయదు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఈనాడు ప్రజలు నిజంగా ఆ ఏదైనా తోటలో అవ్వ ఆదాములు ఏం చేశారు? వాళ్ళ యొక్క దిగంబర స్థితిని గమనించారు. వాళ్ళు పాపం చేసిన తరువాత వాళ్ళ స్థితి ఏమిటో వాళ్ళకి అర్థమైంది. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆదాము అవ్వలు ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞ అతిక్రమించి పాపము చేశారో, ఆ పాపము చేయటం వల్ల వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో వాళ్ళకి అర్థమైంది. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఏమండి, అవునా? దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అప్పటి వరకు కూడా వారు మహిమ దేహముతో ఉన్నారు. అప్పటి వరకు కూడా వాళ్ళు మహిమ దేహముతో, మహిమ దేవుని యొక్క ఆ యొక్క షకీన మహిమ వాళ్ళని ఏం చేసిందంటే కప్పి ఉంది. ఆ కప్పి ఉండటం వల్ల వాళ్ళు నగ్నంగా ఉన్నారన్న సంగతి వాళ్ళకి తెలియదు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు తినవద్దన్న పండును వాళ్ళు తిన్నారో, ఆజ్ఞ అతిక్రమించారో, పాపము చేశారో, ఆ ఆజ్ఞ అతిక్రమించడం వల్ల, పాపము చేయటం వల్ల దేవుని యొక్క షహీన మహిమ మేఘము వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే ఆ షహీన మహిమ మేఘము వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయిందో, అప్పుడు వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో వాళ్ళకి అర్థమైంది. అప్పుడు వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు? వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారంటే వాళ్ళు దిగంబరి స్థితిలో ఉన్నారు, బట్టలు లేని స్థితిలో ఉన్నారు. సిగ్గొచ్చినప్పుడు దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అవ్వకి ఆదాముకి ఏమొచ్చింది? అరే మనకు బట్టలు లేవు, దేవుని మహిమను మనం కోల్పోయాం. షకీనా మహిమను, దేవుని యొక్క మేఘస్తంభాన్ని మనం కోల్పోయాం, దేవుని యొక్క అగ్నిస్తంభాన్ని మనం కోల్పోయాం. ఇప్పటి వరకు కూడా మనం మేఘములో ఉన్నాము. ఇప్పుడు ఆ మేఘము మనల్ని విడిచిపెట్టి ఏం చేసిందంటే వెళ్ళిపోయిందని గ్రహించారు వాడు. ఎప్పుడైతే ఆ మేఘము వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోయిందో, ఆ అగ్నిస్తంభము మేఘస్తంభము ఎప్పుడైతే వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయిందో, అప్పుడు వాళ్ళు నగ్నంగా ఉన్నారని వాళ్ళకి అర్థమైంది. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అప్పుడు దేవుడు ఏదైనా తోటలోకి వచ్చిన తర్వాత పిలిచాడు ఆదాముని. ఆదామా ఆదామా అని పిలిచాడు. అప్పుడు ఏదైనా తోటలో ఆయన స్వరం వినగానే దాక్కున్నాడు ఆదాము. ఎందుకు దాక్కున్నాడు? ఆయన ఎదుటికి రాలేకపోయాడు.
అప్పటి వరకు కూడా ఆదాము దేవుడు పిలిస్తే, దేవుడు పిలిచిన వెంటనే ఆదాము దేవుడి ముందు వచ్చి అలా నిలబడిపోయేవాడు. దేవుడి స్తోత్రం కలుగుతాయి. హల్లెలూయా. కానీ ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళు దిగంబరుగా ఉన్నారని ఆ స్థితి వాళ్ళు తెలిసిందో, దేవుడు వచ్చి వాళ్ళని పిలిచినప్పుడు ఆదాము అంటున్నాడు, ఇదిగో నేను నీ ఎదుటకు నేను రాలేకపోతున్నా, నేను దిగంబరిగా ఉన్నాను. అప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు దిగంబరం అని నీతో చెప్పిన వాడు ఎవడు? దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఉందా మాట? ఉందా బైబిల్లో? దేవునామానికి మహిమ కలుగును. హల్లెలూయా. చూడండి 3వ అధ్యాయం, ఆదికాండము 3వ అధ్యాయం 9-10 వచనాలు చదవండి. 9-10 వచనం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవెక్కడ ఉన్నావని. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా ఉంటిని కనుక భయపడి దాక్కుంటిన నేను. అందుకాయన, నీవు దిగంబరవని నీకు తెలిపిన వాడెవడో, నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన ఫలవృక్షములు తింటివా అని. చాలండి. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. సిగ్గొచ్చింది. బట్టలు లేవు, ఆదాముకు బట్టలు లేవు, అవ్వకు కూడా బట్టలు లేవు, దిగంబరులుగా ఉన్నారు. దేవుడు వచ్చాడు, పిలిచాడు. ఆ స్వరం విన్నాడు ఆదాము. వీళ్ళు పాపం చేసినా కూడా స్వరం విన్నాడు. చూసావా దేవుని స్వరం? ఏమండి? దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఆదామా అని పిలిచాడు దేవుడు. అప్పుడు వెంటనే ఆదాము భయపడి సిగ్గుతో ఒక చెట్టు చాటుకి వెళ్ళిపోయాడు. ఈ స్వరం విన్నప్పుడు నేను దిగంబరిగా ఉన్నానయ్యా అన్నాడు. దేవుడు అంటున్నాడు, నీవు దిగంబరమని నీకు చెప్పింది ఎవరు? నీకు తెలియజేసింది ఎవరు? దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఆ యొక్క చెట్ల యొక్క ఆకులు తెచ్చుకుని వాళ్ళు ఏం చేసుకుంటున్నారు? ఆ మొల చుట్టూ కప్పుకుంటున్నారు. ఆదాము కప్పుకుంటున్నాడు, అవ్వ కప్పుకుంటుంది. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. వాటినే ఏమంటున్నాడు క్రీస్తు బిడ్డనము, ఇంకా అంజూరపు ఆకులు వలె ఆ తోటలో. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. వాళ్ళు ఏం చేశారంట? అంజూరపు ఆకులు తెచ్చుకొని కప్పుకుంటున్నారు. మొల చుట్టూ వాళ్ళు ఆ సిగ్గుకి కప్పుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఆ రోజు ఏదైనా తోటలో అవ్వ ఆదాములు ఎలా ఉన్నారో నేటి క్రైస్తవ ప్రపంచము కూడా అలాగే ఉన్నది అని చెబుతున్నాడు ఇక్కడ. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. మీరు చూడండి, హాలీవుడ్ చూడండి, హాలీవుడ్ చూడండి, బాలీవుడ్ చూడండి, టాలీవుడ్ చూడండి, ఏ వుడ్నైనా చూడండి, ఈరోజు ఎలా ఉన్నారు ప్రపంచం, బయట ప్రపంచం అంతా కూడా. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. క్రైస్తవ ప్రపంచం అంతా కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ రోజున ఎటువంటి స్థితిలో ఉన్నదంటే, దేవుడు వచ్చి పిలిచినప్పుడు వాళ్ళు ఎలా కనబడుతున్నారంటే దేవునికి దిగంబరులుగా కనబడుతున్నారు. దేవుడు చెప్పాడు, పురుషుడి వస్త్రాలు స్త్రీ ధరించకూడదు, స్త్రీ వస్త్రాలు పురుషుడు ధరించకూడదని వాక్యంలో రాబడింది. ఈరోజు చూడండి, ప్రతి సినిమాలో హీరోలు ఏం చేస్తున్నారు? ఆడవాళ్ళు వస్త్రాలు ధరిస్తారు, చీరలు కట్టుకుంటున్నారు, మగవాళ్ళు చీరలు కట్టుకుంటున్నారు. ఏమండి? ఆడవాళ్ళు ప్యాంట్లు టీషర్ట్లు వేసుకుంటున్నారు ఈ రోజున. వాటిని చూడడానికి మనోడు ఎగబడుతున్నారు. అవునా? ఎంతమంది క్రైస్తవులు ఈరోజు సినిమా చూడట్లేదు? ఎంత దౌర్భాగ్య స్థితి! కచ్చడు ఆకులు కట్టుకునే స్థితిని ఈరోజు అవి చూచి క్రైస్తవ ప్రపంచము ఏం చేస్తుంది? గంతులేస్తుంది, చప్పట్లు కొడుతుంది, ఉర్రీతులు ఊగుతా ఉంది అక్కడ. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ప్రియులారా, ప్రపంచం ఏమైపోయిందంటే చెడిపోతాం. దేవునామానికి మహిమ కలుగును. హల్లెలూయా. ప్రపంచము ఎటు పోతుందో కూడా ఈ రోజున అర్థం కాని పరిస్థితిలో దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా.
పాపము ఎక్కువైపోతుంది. వాక్యంలో ఏం రాయబడిందంటే అక్రమము విస్తరించే కొలిది అనేకులలో ప్రేమ చల్లారిపోతుందని వాక్యంలో రాయబడింది. ప్రేమ ఎప్పుడైతే చల్లారిపోతుందో, ప్రేమ అనగా, ప్రేమ అంటే ఏంటి? ప్రేమ అనగా వాక్యము, ప్రేమ అనగా క్రీస్తు. ఈనాడు క్రీస్తు యొక్క ప్రేమ మానవుడిలో లేకపోవడం వల్ల మానవుడిలో ఏం పెరిగిపోతుందంటే అక్రమము పెరిగిపోతా ఉంది. అక్రమం పెరిగిపోతాం, అవినీతి పెరుగుతాం. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, క్రీస్తు బిడ్డ చెప్తున్నాడు ఇక్కడ, ఆకుల వలె ఉన్నవి మనిషి దేవుని ఆత్మ ద్వారా తిరిగి జన్మించి మరియు వానిలో నిత్య జీవము కలిగి ఉండువాడే అది ఎన్నటికీ పనిచేయదు. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, నీవు తిరిగి జన్మించాలి. ఏం చేయబడాలి? తిరిగి జన్మించబడాలి. తిరిగి జన్మించడం అంటే ఏంటి? నీ పాపములు ఒప్పుకోవటమే తిరిగి జన్మించడం. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఒప్పుకోవడము, రెండవది విడిచిపెట్టడము. నువ్వు ఏదైతే తప్పు చేస్తున్నావో ఆ తప్పును ఒప్పుకోవాలి. ఒప్పుకున్న నీవు దానిని విడిచిపెట్టాలి. మరలా ఇంకెన్నడూ కూడా దాని జోలికి నువ్వు పోకూడదు. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. సేవక స్నేహితులారా, నేను మీ సమయమును చాలా ఎక్కువగా తీసుకున్నాను. అయితే విడిచిపెట్టక ముందు మీ యొక్క సహోదరునిగా, మిమ్మలను ప్రేమించేవాడిగా నేను ఇది చెప్పగోరుచున్నాను. ఇప్పుడు కేవలము విడిచి వెళ్లే ముందు దీనిని జ్ఞాపకం ఉంచుకోండి. అదేంటానంటే మీ కన్ను దృష్టి మీ యజమాను మీద ఉంచండి. అదే అని చెప్పింది. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఒక మీటింగ్ లో ఆయన చెప్పిన ఉపమానం ఇది. క్రీస్తు అబ్రహాము ఆయన ఒక మీటింగ్ లోకి వెళ్తే కేవలము ఇక్కడ చప్పట్లు కొడుతున్నారు, ఇక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి, స్వస్థతలు జరుగుతున్నాయి. ఈ అద్భుతాలు చూసి, స్వస్థతలు చూసి, ఇదిగో ఇంకా అవి ఇవి చూసి చప్పట్లు కొట్టడం కాదు కావాల్సింది. ఒకవేళ మీకు చప్పట్లు కొడితే నేనేమైనా ఉప్పొంగిపోతున్నాను అనుకుంటున్నారే మీరు? దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. నా దృష్టి అంతా ఎవరి మీద ఉంటుందో తెలుసా? నా యజమానుడి మీద ఉంటుంది. కానీ మీరు కూడా చేయవలసిన పని అదే. ఆయన అక్కడున్న సంఘాన్ని, సేవకులను హెచ్చరిస్తున్నాడు ఆయన. ఓ సేవకులారా, స్నేహితులారా, మీరు చేయవలసిన పని ఏమిటో తెలుసా? మీ యజమానుడి మీద మీ మనసు పెట్టండి. దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మీ మనస్సు ఎప్పుడైతే మీ యజమానుడి మీద ఉంటుందో అప్పుడు ఆ యజమానుడు ఏం చేస్తాడంటే, ఇప్పుడు విలియం మేరన్ బ్రహ్నాం గారి ద్వారా స్వస్థతలు చేసినప్పుడు నీ ద్వారా కూడా స్వస్థతలు చేస్తాడు ఆయన. అది దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఎందుకంటే విలియం మేరన్ బ్రహ్నాం పిలిచిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా ఆయన ఏం చేసినాడు? పిలిచాడు. ఆయన ఏర్పాటు చేసుకున్న దేవుడు, ఆయన్ని ఎన్నుకున్న దేవుడు. ఈరోజు నిన్ను నన్ను ఎన్నుకుంది కూడా అదే దేవుడే. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. కాకపోతే విలియం మేరన్ బ్రహ్నాం గారు ఏం చేసినాడు? పూర్తిగా ఆయన మనసంతా కూడా యజమాను మీద పెట్టేశాడు. ఆయనే యజమానుడిగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఆయనే యజమానుడిగా మారిపోయాడు. అంతే. ఏ విషయంలో తప్పిపోయాడు విలియం మేరన్ బ్రహ్నాం గారు? ఏ విషయంలో కూడా ఆయన తప్పిపోలా. తప్పిపోని నాయకుడు, పాపము లేని నాయకుడు, అవినీతి లేని నాయకుడు. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఆయన అంటున్నాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు రుజువుపరచగలరు. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, దేవుడు ఆయన ఏం చెప్తున్నాడంటే, ఇదిగో మీ యజమాను మీద మీ మనసులను, మీ దృష్టిని ఉంచండి. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. కనుక ప్రియులారా చూడండి, మనము మన దృష్టి, మన ఆలోచనలు,
మన ఉద్దేశాలు, మన తలంపులు కేవలము ఎవరి మీద పెట్టాలి అని అంటే మన యజమానుడి మీద, నీ యజమానుడి మీద, నీ యజమానుడి మీద నువ్వు పెట్టాలి. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. నీ యజమానుడు ఎంత శక్తివంతుడో, నీ యజమానుడు ఎంత బలవంతుడో, నీ యజమానుడు ఎంత సామర్థ్యము గలవాడో నీవు ఎరిగి ఉంటే నీ మనసు ఆయన మీద ధ్యాస పెట్టు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. నా యజమానుడు సమర్థత కలిగిన వాడు. ఆమేన్. హల్లెలూయా. నా యజమానుడు సమర్థత కలిగిన వాడు, నా యజమానుడు నమ్మదగిన వాడు, నా యజమానుడు శక్తి కలిగిన వాడు, సామర్థ్యం కలిగిన వాడు అని మొట్టమొదటిగా నిన్ను నువ్వేం చేయాలంటే నమ్మాల. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. అలా నమ్మినప్పుడే నీవు ఆయన మీద నువ్వు మనసు పెట్టగలవు. అలా నమ్మనంతసేపు నీవు ఆయన మీద మనసు పెట్టలేవు, ఆయన మీద ధ్యాస ఉంచలేవు. నీ ధ్యాస అంతా కూడా, నీ ఆలోచనలంతా కూడా పక్కకే వెళ్ళిపోతా ఉంటాయి. అవునా? దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. చూడండి, అబ్రహామును దేవుడు పిలిచాడు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. అబ్రహామును దేవుడు పిలిచాడు. ఏమని పిలిచాడు? చూడండి, 12వ అధ్యాయం ఒకసారి మనం చదువుతాం. ఆదికాండం 12వ అధ్యాయం. చదవండి. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా యెహోవా అతనికి చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రహాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్లు ఈడు గలవాడు. అబ్రహాము తన భార్య అయిన శారాయిని తానును వారును అర్చించిన యావదాస్తిని వారు సంపాదించు వెలుటకు బయలుదేరి కనాను దేశమునకు వచ్చిరి. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు పిలిచాడు అబ్రహాముని. అవునా? ఏం చెప్తున్నాడు ఇక్కడ? 4 వాగ్దానాలు చేశాడు. మొట్టమొదటికి నిన్ను గొప్ప జనముగా చేస్తాను. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. నిన్ను ఏం చేస్తాడంట? గొప్ప జనముగా చేస్తాడంట. రెండవది నిన్ను ఆశీర్వదించుదును. మూడవది నీ నామమును గొప్ప చేయుదును. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నీ వలన దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. నీ వలన భూమి యొక్క సమస్త వంశములు ఆశీర్వదించబడును. అదేండి దేవుడు ఇచ్చిన వాగ్దానం. దేవుడు ఇప్పుడు అబ్రహాంకి ఏమవుతాడండి? యజమానుడు అవుతాడు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాము నిజంగా ఆయన మాటలు నమ్మితే ఇప్పుడు బయలుదేరాలి ఆయన. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. మరి బయలుదేరాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం.
దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. చూడండి 8వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యము పొందనయ్యున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలువెళ్ళెను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అను వారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్లుగా వాగ్దాన దేశములో పరవాసులైరి. యాలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. అందుచేత మృతతుల్యుడైన ఆ యొక్కడి నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రం వలెను సముద్ర తీరమందలి లెక్కకు సఖ్యము కాని ఇసుక వలెను సంతానము కలిగెను. అదండి దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుడు అబ్రహాముని పిలిచినాడు. ఇప్పుడు అబ్రహాము తన యజమానుని మీద తన దృష్టి పెట్టాడు. ఆయన దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. తన యజమాని మీద ఆయన ఏం చేశాడు? దృష్టి పెట్టాడు. శారా అంటుంది కదా ఇక్కడ, ఏమంటుందంటే శారా ఏమంటుంది ఇక్కడ? దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను. చాలండి. వాగ్దానం చేసిన వాడు ఎలాంటి వాడంట? నమ్మదగిన వాడని శారా ఎంచుకుంది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మరి ఆ విధంగా మీరు ఎంచుకుంటున్నారా? దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. శారా తన యజమాని మీద నమ్మకం వచ్చింది. ఎవరు ఆ యజమానుడు? అబ్రహాము. అబ్రహాము ఏం చేసినాడంటే తన యజమానుడి మీద నమ్మకం ఉంచుకున్నాడు. ఆయన అబ్రహాము యొక్క యజమానుడు ఎవరు? దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. స్త్రీకు శిరస్సు పురుషుడైతే పురుషుడకు శిరస్సు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. సంగమునకు శిరస్సు క్రీస్తు అయితే క్రీస్తుకు శిరస్సు దేవుడు అని వాక్యంలో రాయబడింది. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇప్పుడు సంఘము క్రీస్తును నమ్మాలి, క్రీస్తు దేవుడి మీద నమ్మకం ఉంచాలి. హల్లెలూయా. అందుకనే చూడండి ఇక్కడ ఈ చక్కటి మాదిరి చూడండి. శారా ఏం చేసింది అని అంటే అబ్రహామును నమ్మింది. ముందు నా యజమానుడు నమ్మదగిన వాడు, ఆయన అక్కడ ఉంటే నేను కూడా అక్కడే ఉంటా, ఆయన ఏది తింటే నేను కూడా అదే తింటా, ఆయన పస్తులు ఉన్నాడు అనుకోండి నేను కూడా పస్తులు ఉంటా. అప్పుడు ఆయన వయసు ఎంత? 65 సంవత్సరాలు. అబ్రహాం వయసు ఎంత? 75 సంవత్సరాలు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మనం తిప్పి కొడితే మనకు వయసు ఎంత? ఇక మహా అయితే 50 నిన్నోళ్ళు ఎవరు లేరు అనుకుంటున్నా. నీకు కూడా లేవా 50? దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఒక ఆనందం గారికి బహుశా ఒక 60-70 ఉంటాయేమో మనకి. మిగతా వాళ్ళంతా కూడా 50 లోపడే. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కానీ 75 సంవత్సరములు వయస్సు కలిగిన అబ్రహాము గురించి పరిశుద్ధ గ్రంథంలో ఏం రాయబడింది అంటే ఈడు గలవాడు అని రాయబడింది. ఈడు అంటే అర్థం ఏంటంటే సత్తువ కలిగిన వాడు. ఈడు అని అంటే సత్తువ బలం కలిగిన వాడు అని అర్థం. మంచి బలం మీద ఉన్నాడు అబ్రహాం, అప్పుడు మంచి శక్తి మీద ఉన్నాడు.
దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. 120 సంవత్సరములు వయసు ఉన్న ఆ యొక్క మోషే తన దృష్టి మందగించలేదని వాక్యంలో రాయబడింది. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఆయన కంటి చూపులు ఏమాత్రము తేడా రాల 120 సంవత్సరాలు. అంత శక్తి ఉన్నాయి. కారణం ఏంటో తెలుసా? వాళ్ళ ధ్యాస, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ఉద్దేశాలు, వాళ్ళ తలంపులు కేవలం ఎవరి మీద ఉన్నాయనంటే వాళ్ళని ఎవరైతే పిలిచారో ఆ పిలిచిన యొక్క యజమానుడి మీద ఉన్నవి. వాక్యంలో ఒక మాట, చక్కటి మాట రాబడింది. ఒక యజమానుడు తోటలో పని చేయుటకు పనులను పిలుచుకున్నాడు. ఉందా? అతని గురించి ఏమైనా రాయబడింది బైబిల్లో? యజమానుడు అని ఉంది. ఎవరంటే ఆయన? దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఈ సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవుడు మనకేమైనాడో తెలుసా? యజమానుడు. అబ్రహాముకు ఆయనే యజమానుడు, శారాకు ఆయనే యజమానుడు. ఈరోజు నీవు నాకు కూడా ఆయనే యజమానుడు. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, నీ మనస్సులు, మీ ఆలోచనలు, మీ ఉద్దేశాలు, మీ ధ్యాస ఎవరి మీద పెట్టాలి? మీ యజమానుడి మీద పెట్టండి. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఎవరి మీద పెట్టాలండి? మీ యజమానుడి మీద పెట్టాలి మీరు. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో అబ్రహామును ఒక వ్యక్తి నా యజమానుడు అని పిలిచాడు. అబ్రహాముని. ఎవరైనా అంటే ఎవరంటే ఎలియాజరు. ఎవరండి? ఎలియాజరు. చూడండి, ఆది కాండము, పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండము 24వ అధ్యాయము 27వ వచనం మనం చదువు. ఆది కాండము 24వ అధ్యాయం. అబ్రహాము నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక. దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక. ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. నేను త్రోవలో ఉండగానే యెహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించినను. చిన్నది పరిగెత్తుకుని పోయి ఈ మాటలు తన తల్లి ఇంటి వారికి తెలిపాను. ఈ మాటలు తన తల్లి ఇంటి వారికి తెలిపాను. చదవండి. రెబ్కాకు లాబాను ఒక సహోదరుడు. చాలండి. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఇక్కడ జరిగిన స్టోరీ ఏంటంటే అబ్రహాము బహువృద్ధుడైపోయాడు. శారా కూడా చనిపోయినప్పటికీ. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. శారా చనిపోయినప్పుడు అబ్రహాము వృద్ధుడైపోయాడు. వృద్ధుడైపోయిన తర్వాత తన యొక్క పనివాడు ఎలియాజరుని పిలిచి, ఎలియాజరు, నా కుమారుడికి వివాహం చేయాలి, ఇస్సాకుకి వివాహం చేయాలి, కనుక నీవు ఫలానా దగ్గరికి వెళ్ళి ఒక అమ్మాయిని తీసుకురా, ఇస్సాకు పెళ్లి చేద్దామని చెప్పి ఎలియాజరును పంపిస్తా. ఆ పెళ్లి కుమార్తెకు కావలసిన సామాగ్రి అంతా కూడా మూటలు కట్టి, దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. మీరు 24వ అధ్యాయం మొదటి నుంచి చదివితే మీకు అర్థమవుతుంది. అదంతా కూడా మూటలు కట్టి పంపిస్తారు. ఇప్పుడు ఎలియాజరు ఏం చేస్తున్నాడంటే 10 ఒంటులు తీసుకెళ్ళాడు. 10 ఒంటుల మీద ఆ మూటలన్నీ పెట్టుకొని, దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. పెళ్లి కుమార్తెకి కావలసినటువంటి సామాగ్రి ఏదైతే ఉందో అదంతా కూడా ఒంటిల మీద పెట్టుకొని 10 ఒంటిలు తీసుకుని వెళ్ళాడు. ఆయన మధ్యలో వెళుతూ నా యజమానుని యొక్క కుమారుడికి సరైన భార్య ఎట్లా ఉండాలో ఆయన మనసులో నిర్ణయించుకున్నాడు. ఎలా అనుకున్నాడు? నాకు నీళ్లు పోయాలి, నా ఒంటిలకు నీళ్లు పోయాలి, నాకు మొట్టమొదటిగా ఏ చిన్నదైతే ఎదురొస్తుందో
ఆ వచ్చిన చిన్నది ఏం చేయాలి, నా ఒంటిలోకి నీళ్లు పోయాలి, నాకు కూడా నీళ్లు పోయాలి అని చెప్పి మనసులో అనుకుంటా వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వెళితే ఆయన యాకోబు బావి దగ్గరికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్షమించండి, యాకోబు బావి కదా, అప్పటికే అబ్రహామే బావి తిరుగుంటాడు అక్కడ. లోరుడు గారు హల్లెలూయా. ఒక బావి దగ్గరికి వెళ్ళాడు. బావి దగ్గరికి వెళితే ఆ బావి దగ్గర కూర్చో ఉన్నాడు, ఆయన ఒంట్లో పెట్టుకున్నాడు. అప్పుడు రెబెకా ఆమె ఆ నీళ్ల కోసం బావి దగ్గరకు వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చక్కన చిన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమె ఆ యొక్క బిందె తీసుకొని కలవ, ఆ రోజుల్లో బిందెలు ఎక్కడ ఉన్నాయి, కొండలే, మట్టి కొండ ఎత్తుకొని వచ్చింది. ఎవరు? రెబెకా వచ్చింది. బావిలో దిగింది, నీళ్లు ముంచుకుంది, పైకి వచ్చింది. అప్పుడు ఎలియాజరు అడిగాడు, ఏమ్మా నాకు కొంచెం నీళ్లు పోయి అని చెప్పి అడిగాడు. అప్పుడు ఆ చిన్నది రెబెకా ఏం చేసింది, కడవ ఉంచి ఎలియాజరుకు నీళ్లు పోసింది. నీకు నీళ్లు పోస్తాను, నీ ఒంటిలకు కూడా నీళ్లు నేను పోస్తానని చెప్పి 10 ఒంటిలకి నీళ్లు పోసిందంట ఆవిడ. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత ఓర్పు ఉండాలండి. ఒక యవనస్తురాలు, ఒక పెళ్లి గాని 16 సంవత్సరాల అమ్మాయి, రెబెకాకు అప్పుడు వయసు 16 సంవత్సరాలే ఉంటాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఆ బావిలోకి దిగి నీళ్లు ముంచి ప్రియులారా యాకోబు ఎలియాజరుకు పోసింది. ఎలియాజరు అమ్మ నా ఒంట్లికే పొయ్యి అని ఆయన ఏం అడగలేదు. ఆమె అంటుంది, నీకును నీ ఒంటెలు త్రాగుటకు వాటికి నేను నీళ్లు పోసేదనని చెప్పి త్వరగా గాడిలో దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుడు, ఆయనకు పోసింది ఆ యొక్క 10 ఒంటిలకు కూడా నీళ్లు. అప్పుడు అడిగాడు, ఏమ్మాయి మీది ఏ ఊరు అని అడిగాడు. మాది పక్కనేనండి అని. మీ తండ్రి పేరేంటి? మా తండ్రి పేరు బెతూయేలు అని చెప్పింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీ అన్నల పేరేంటి? మా అన్న పేరు, ఒక ఆయన పేరు లాబాను అని చెప్పింది. మీరు ఎవరి తాలూకా అని అంటే పలానా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే నేను మీ ఇంటికి వస్తాను, నన్ను తీసుకెళ్తావా అని అడిగాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రండి అని చెప్పింది. అప్పుడు ఆయన వెళ్ళాడు. రెబెకా వెంట ఎలియాజరు వెళ్ళాడు. వెళ్ళిన వెంటనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె యొక్క అన్నలు ఉన్నారు, వాళ్ళతో సంప్రదింప చేశారు. చదవండి, ఆ వాక్యాలు చదవండి. నేను నాహోరుకు మిల్కా కనిన కుమారుడగు బెతూయేలు కుమార్తెనెను మరియు ఆమె మా యొద్ద చాలా గడ్డియు మేతయు రాత్రి బస చేయుటకు స్థలమును ఉన్నదనగా ఆ మనుషుడు తన తల వంచి యెహోవాకు మొక్కి అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక. ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. నేను దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఈ యొక్క జరిగిన ఈ విషయం అంతా కూడా ఎవరితో చెప్తున్నాడు అని అంటే రెబెకాతో మాట్లాడుతున్నాడు. ఆయన నా యజమానుడైనటువంటి అబ్రహామును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ తర్వాత చదవండి. నేను త్రోవలో ఉండగానే యెహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించెననెను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
తర్వాత అంతటా అంతటా ఆ చిన్నది పరిగెత్తుకుని ఆ పోయి చిన్నది పరిగెత్తుకుని పోయి ఈ మాటలు ఈ మాటలు తన తల్లి ఇంటి వారికి తెలిపాను. తన తల్లి ఇంటి వారికి తెలిపాను. రెబ్కాకు రెబ్కాకు లాబాను ఒక సహోదరుడు ఉండెను. లాబాను అని ఒక సహోదరుడు నేను. అప్పుడు లాబాను ఆ బావి దగ్గర వెలుపటనున్న ఆ మనుషుల యొద్దకు పరిగెత్తుకుని పోయెను. అతడు ఆ ముక్కు కమ్మెను. తన సహోదరి చేతిలోనున్న ఆ కడియలను చూచి ఆ మనుషుడు ఇలాగు నాతో మాట్లాడినని తన సహోదరి అయిన రెబ్కా చెప్పిన మాటలు విని ఆ మనుషుని యొద్దకు వచ్చెను. అతడు ఆ బావి యొద్ద ఒంటెల దగ్గర నిలిచి ఉండగా లాబాను యెహోవా వల్ల ఆశీర్వదించబడిన వాడా, లోపలికి రమ్ము, నీవు బయట నిలువనేలా, ఇల్లును ఒంటెలకు స్థలమును నేను సిద్ధము చేయించుతున్నాను. చాలండి, దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. చూశారు, ఇప్పుడు జరిగిన విషయం అంతా కూడా లాబానికి చెప్పింది రెబ్కా. ముందేమో ఎలియాజరేమో రెబ్కాకి చెప్పాడు. ఇప్పుడు అక్కడ జరిగిన విషయం అంతా కూడా పరిగెత్తుకుంటూ పోయి ఎవరికి చెప్పింది? తన అన్న అయినటువంటి లాబానికి చెప్పింది. ఇప్పుడు లాబాను చూస్తున్నాడు, ఆ బావి దగ్గర ఆయన కూర్చొని ఉండటం, ఆ ఒంటిలో ఉండటం ఆయన్ని చూశాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. అప్పుడు లాబాను అంటే అన్నాడు, యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా, లోపలికి రమ్ము, నీవు బయట నిలవనేలా, ఇల్లును ఒంటిలకును స్థలమును నేను సిద్ధపరిచి చేయించేదినా నేను. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఎలియాజరు లాబానుతో కూడా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అని అంటే 36వ వచనం చదవండి. నా యజమానుని భార్య అయిన శారా 33 నుంచి చదవండి. 33 నుంచి. అతనికి భోజనము పెట్టించెను గాని అతడు నేను వచ్చిన పని చెప్పక మునుపు భోజనము చేయననగా లాబాను చెప్పమనేను. అంతటా అతడు ఇట్లా నేను అబ్రహాము దాసుడను యెహోవా చూడండి, నేను అబ్రహాము దాసుడను. ఇప్పుడు అబ్రహాం గురించి చెప్తున్నాడు. నేను అబ్రహాము దాసుడిని, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను కనుక అతను గొప్పవాడాయను. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఇక్కడ ఎలియాజరును మనం గమనిస్తే, ఎలియాజరు అబ్రహాముకి ఏమవుతాడంట? దాసుడు. ఏమవుతున్నాడండి? నేను అబ్రహాము యొక్క దాసుడను అంటున్నాడు. కనుక అబ్రహాము యొక్క దాసుడినైన నేను నా యజమానుడైనటువంటి అబ్రహామును దేవుడు ఏం చేశాడంట? బహుగా ఆశీర్వదించిన నా యజమానుడైనటువంటి అబ్రహామును దేవుడు బహుగా నా యజమానుడు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి ప్రియులారా, ఎలియాజరు అబ్రహాముని ఏమని పిలుస్తున్నాడు అని అంటే నా యజమానుడు. ఆమేన్. హల్లెలూయా. ఎలియాజరు ఏమవుతాడు? అబ్రహాముకి ఏమవుతాడు? యజమానుడు అవుతాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. యజమానుడు అంటే అర్థం ఏంటి? యజమానుడు అంటే అర్థం ఏంటి? భర్త. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఇది శరీర సంబంధంగా కాదు కానీ ప్రియులారా, ఇది ఒక ఆత్మ సంబంధమైన కార్యమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఈ రోజున మనము ఆధ్యాత్మికంగా మనము దేవునికి ఏమై ఉన్నామనంటే ప్రియులారా, ఆయనకు మనము భార్యమై ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఆయన మన యజమానుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, దేవుడే యజమానుడని వాక్యంలో రాయబడింది. నీ యజమానుని మీద నీవు
దృష్టి పెట్టుము, ధ్యాసించుము. అబ్రహాము ఎప్పుడైతే దేవుడి మీద దృష్టి పెట్టాడో, అబ్రహాము ఎప్పుడైతే దేవుడి మీద ఆయన మనస్సును పెట్టాడో, ఆయన ధ్యాస ఉంచాడో, అప్పుడు దేవుడు అబ్రహామును ఆశీర్వదించడం ప్రారంభించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. శారమంటుంది, ఆయన అంటున్నాడు, ఆ శారమంటుంది, ఆయన నమ్మదగిన వట్టి వాడు అని అంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అబ్రహామును పిలిచిన వ్యక్తి ఎలాంటి వాడో శారా ఎరుగుంది ఇక్కడ. ఆమేన్, హల్లెలూయా. శారాని దేవుడు పిలవాల, శారాని దేవుడు పిలిచాడా? లేదు. కానీ అబ్రహాము యొక్క భార్య శారా. కానీ శారా అబ్రహాము యొక్క మాటకు లోబడి, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమె కూడా దేవుని యందు నమ్మకం ఉంచింది. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఆమె ఎప్పుడైతే దేవుని యందు నమ్మకం ఉంచిందో, ఆమె అంటుంది, ఆయన నమ్మదగిన వాడు అని ఎంచుకున్నాడు. చూడండి, ఆ మాట మరలా చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత గొప్ప మాట్లాడేవి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు నువ్వు నేను అనుకుంటే వచ్చే మాటలు కాదు. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనేను గనుక తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత గొప్ప మాట అంటే ఇది నిజంగా. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకుందంట ఆమె. నా భర్తని పిలిచిన వాడు నమ్మదగిన వాడు, ఆయన వాగ్దానం చేసిన వాడు. ఎవరండి ఆయన? వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని శారా తన మనస్సులో ఎంచుకుంది. అందుకే 90 సంవత్సరముల వయసు కలిగినటువంటి శారా బిడ్డను కనుటకు శక్తి పొందింది. వాక్యంలో రాయబడింది, యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఆయన అంటున్నాడు, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న యెడల మీరేది అడిగినాను అది మీకు అనుగ్రహించబడును. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక కనాను స్త్రీ యేసును వెంబడిస్తా ఉన్నది. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. కనాను స్త్రీ యేసును వెంబడిస్తుంది. ఏమని పిలుస్తుంది అంటే, దావీదు కుమారుడా యేసు, నా కుమారుని కనికరించు అని పిలుస్తున్నాడు. నా బిడ్డను కనికరించు అని పిలుస్తూ ఆయన వెనకాలే వెళుతా ఉంది ఆవిడ. ఆయన ఏం పట్టించుకోకుండా వెళ్ళిపోతా ఉన్నాడు ఆయన. ఇంకా ఈమె కేకలేస్తుంది, దావీదు కుమారుడు అయిన యేసు కరుణించు అని కేకలేస్తుంది. పేతురు, యోహాను, అంద్రియా ఆమె నోరును ముయించడానికి ప్రయత్నం చేశారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయినా సరే ఆ కానాను స్త్రీ ఆమె అవేవి కూడా పట్టించుకోకుండా, పేతురు ఏం చేస్తున్నాడో పట్టించుకోవటం లేదు, ఆమె ఆంద్రియా ఏం చేస్తున్నాడో పట్టించుకోవటం లేదు, యోహాను ఏం చేస్తున్నాడో పట్టించుకోవటం లేదు. కానీ ఆమెకి తెలిసింది ఒక్కటే, ఏమిటంటే ఇదిగో ఆయన వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఆయనను ఆపాలి, ఇదిగో నా అవసరం ఏమిటో ఆయన దగ్గర చెప్పుకోవాలి అని. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి గట్టిగా బిగ్గరగా కేకలు వేసిందట, ఏమని? దావీదు కుమారుడు అయిన నన్ను కరుణించు అయ్యా. అప్పుడు ఆగాడు ఆయన, ఆగి అడిగాడు. అడిగితే అప్పుడు ఆయన అన్నాడు, అమ్మా, పిల్లలకి వేయవలసిన రొట్టె ముక్కలు కుక్క పిల్లలకి వేయట యుక్తము కాదు కదా అని అడిగాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు ఆ స్త్రీ అంటది, అయ్యా, కుక్క పిల్ల అయినను సరే తన యజమానుని యొక్క బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలైనా సరే ఏరుకొని తినును కదా అని అంటుంది. తన యజమానుడైన, చూసారా,
దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఎవరు యజమానుడు? ఈ సృష్టికి యజమానుడు ఎవరు? ఈ ప్రపంచానికి యజమానుడు ఎవరు? దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. భూమి ఆకాశములను సృష్టించినటువంటి ఈ సృష్టికి యజమానుడు ఎవరు? ఆమేన్. హల్లెలూయా. అందుకే క్రీస్తు అంటున్నాడు, ఓ నీ కనుల దృష్టి, నీ ధ్యాస నీ యజమాను మీదే పెట్టండి. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. మీ యజమాను మీదే పెట్టాలి మీరు. మీకు ఏదైనా సమస్య వచ్చినా, మీకు ఏదైనా రోగం వచ్చినా, ఏదైనా బలహీనతలు వచ్చినా, అది ఏమైనప్పటికీ అవనండి. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఎందుకంటే వాక్యములో రాయబడింది, అతడు నా నామమును ఎరిగినవాడు కనుక నేను అతనిని ఘనపరచెదను. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతనిని తప్పించెదను. అతడు నా నామమును ఎరిగినవాడు కనుక నేను అతనిని ఘనపరచెదను. కీర్తన గ్రంథము 91వ కీర్తనలో ఈ విషయాలు రాయబడి ఉంటాయి. దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ మనసులో ఎవరి మీద ఉన్నాయి? వాక్యం మీద ఉందా? ఒకసారి ఆలోచించండి. మీ ధ్యాస వాక్యం మీద ఉందా? ఎవరి మీద ఉంది మీ ఆలోచనలో? మీ ఉద్దేశాలు ఎవరి మీద ఉన్నాయి? రెండు తలంపులతో ప్రియులారా, సగం లోకము సగం వాక్యము. ఆ పాముకి 2 నాలుకలు ఉంటాయంట. ఎవరుకుంటాయండి? పాముకి 2 నాలుకలు ఉంటాయి. తెలుసా మీకు? దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, పాము వంటి మనుషులు 2 నాలుకలతో మాట్లాడుతూ ఉంటారు. జాగ్రత్త. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, ఇదిగో మీ మనసులను, మీ ధ్యాసను, మీ ఆలోచనలను, మీ ఉద్దేశాలను మీ యజమానుని మీద ఉంచండి. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. అబ్రహాము తన యజమానుని మీద మనసు పెట్టాడు. ఇదిగో ఆయన పిలిచాడు ఆయన్ని, నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను, ఇదిగో నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ పేరును గొప్పగా చేసేదను, నీవు అనేక జనములకు ఆశీర్వాదముగా ఉండు, నీ ద్వారా వంశములన్నీ కూడా ఆశీర్వదించబడతాయి. నమ్మాడు అబ్రహాం. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. సమస్తమును విడిచిపెట్టాడు ఆయన. ఈరోజు నీవు నేను కూడా మన జీవితంలో ఉన్న ప్రతి పాపమును మనకి సమస్తము కూడా ఏం చేయాలి? విడిచిపెట్టాలి. నిజంగా మీరు దేవుని ఏదో నమ్మిక ఉంచితేనే దాన్ని విడిచిపెట్టేప్పుడు రావాలి మీరు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. నాకు లోకం కావాలి, దేవుడు కావాలని అంటే కుదరదు. ఇక్కడ ఒకే వరలో 2 కత్తులు ఇవ్వడతాయా? వర ఒకటే. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. దాంట్లో 2 కత్తులు పడతాయండి? పట్టవు. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. కనుక ప్రియులారా, దేవుడు మనలను ఎన్నుకున్నటువంటి ఉద్దేశం ఏంటి? దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? మనల్ని ఎందుకు దేవుడు ఎన్నుకున్నాడు? మన జీవితాల పట్ల దేవుని ఆలోచన ఏమిటి? దేవుని ఉద్దేశం ఏమిటి? దేవుని ప్రణాళిక ఏమిటి అనేది మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మనం దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. 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 దాన్ని మనం గుర్తించి ప్రియులారా, మనము ఆ విధంగా మనం నడవడానికి ప్రయత్నం చేయాలి. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఎలియాజరు అంటున్నాడు, నా యజమానుని దేవుడు ఏం చేశాడంట? గొప్పగా ఆశీర్వదించాడట ఆయన్ని. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. నా యజమానుడు ఎవరు? నీ యజమానుడు ఎవరు? అసలు నువ్వు ఎవరిని కలిగి ఉన్నావు? నీ యజమానుడు ఎవరు? మనకి 2 యజమానులు ఉన్నారు. ఎవరు? 2 యజమానులు. ఒక వ్యక్తి దేవుడు, మరొకడు దయ్యము. దయ్యము అపవాది.
అపవాది నీవు దేవుని కుమారువా లేకపోతే దెయ్యమా, నీ యజమానుడు దేవుడా లేకపోతే నీ యజమానుడు దెయ్యం అనేది నువ్వు నడిచే నడుస్తును బట్టి, నువ్వు ఆలోచించే ఆలోచనలు బట్టి, నీ ఉద్దేశాలను బట్టి, నీ ప్రవర్తనను బట్టి ఇక్కడ తెలిసిపోతా ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగుగా హల్లెలూయా. అంతే కదా, దేవునామానికి మహిమ కలుగుగా హల్లెలూయా. మన నెల్లూరుకి వెళ్తే ఒక సహోదరి అంటుంది, చేసిన తప్పులకి పాపాలకి భూమి మీదనే అనుభవించి వెళ్ళాలంట. దేవుని స్తోత్రం కలుగుగా హల్లెలూయా. నిజమే, అది దేవునామానికి మహిమ కలుగుగా హల్లెలూయా. పాతాళం అది వేరు, కానీ నువ్వు మనం చేసే తప్పులకి మనం చేసే పాపాలకి భూమి మీద శిక్ష అనుభవించే వెళ్ళాలి. అంటా ఉంటారు కదా కొంతమంది లోకంలో అంటా ఉంటారు, వాడు ఏం తప్పు చేశాడో అని అంటారు. అవునా కదా, వాడు ఏం పాపం చేశాడో అటు చచ్చిపోయారు ఇటు చచ్చిపోయారు అని అంటా ఉంటారు. దేవుని స్తోత్రం కలుగుగా హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈ లోకంలో జీవించినంత కాలము కూడా చేతనైతే మనం మేలు చేస్తూ ఉండాలి. కీడు ఎవరికి చేయకూడదు. వాడు శత్రువు అయినా సరే మనం కీడు చేయకూడదు. దేవుని స్తోత్రం కలుగుగా హల్లెలూయా. శత్రువు అయినా సరే కీడు చేయకూడదు, మేలే చేయాలి. నువ్వు మేలు చేయకపోయినా పర్వాలేదు, కానీ కీడు మాత్రము ఎవ్వరికీ చేయకూడదని వాక్యంలో రాయబడింది. మేలు చేయకపోయినా పర్వాలేదు మనం, కానీ కీడు మాత్రం చేయకూడదు ఎవరికి. దేవునామానికి మహిమ కలుగుగా హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఏమిటి అనంటే, నీ యజమానుడి మీద నీ దృష్టి పెట్టు. దేవుడి స్తోత్రం కలుగుగా హల్లెలూయా. గ్లోరీ టు హల్లెలూయా. క్రీస్తు ప్రణామం చెప్తున్నాడు, ఈ యొక్క భూమి యొక్క ఆస్తులు, ఈ యొక్క భూమి యొక్క స్వాస్థ్యము ఎవరికి ఇచ్చాడు అని అంటే ఆదాముకి ఇచ్చాడు ఆయన. ఈ యొక్క స్వాస్థ్యము, హక్కు పత్రము. దేవుని స్తోత్రం కలుగుగా హల్లెలూయా. ఆ హక్కు పత్రము ప్రియులారా, ఆదాము ఏం చేసినాడు అని అంటే అపవాదికి తాకట్టు పెట్టాడు. అందుకని అపవాదికి ఈ లోకం అంతా మీద అధికారం ఉంది. ఆయన అంటున్నాడు కదా, ఈ లోక రాజ్యములన్నీ కూడా నా వశంలో ఉన్నవి అని సాతానుడు చెప్తున్నాడు యేసుక్రీస్తుకి, ఆయనకి తెలియనట్టు. దేవునికి స్తోత్రం కలుగుగా హల్లెలూయా. ఎప్పుడైతే యేసుక్రీస్తు ఆయన శిలువలో ప్రియులారా అపవాది యొక్క తలను చితక్కొట్టాడో, అప్పుడు ఆ యొక్క హక్కు పత్రాలన్నీ కూడా మళ్ళా తిరిగి తన యొక్క యజమాను చేతిలోకి వెళ్ళిపోయినట్ట. దేవునికి స్తోత్రం కలుగుగా హల్లెలూయా. వాక్యంలో రాయబడి తన యొక్క యజమానుడు చేతిలోకి వెళ్ళిపోయినాయంట హక్కు పత్రాలన్నీ కూడా. క్రీస్తు ప్రణామం చెప్తున్నాడు ఆయన. క్రీస్తు ప్రణామం చెప్తున్నాడు, ఇదిగో ఒకప్పుడు ఈ యొక్క దీనికి హక్కు పత్రం అసలైనటువంటి యజమానుడు దేవుడు. మీరు 7 సంఘకాలాలకు 7 ముద్రలకు మధ్యనున్న ఎడమ అనేటువంటి సందేశంలో చెప్తున్నాడు ఆయన. అసలు ఈ భూమికి ఆకాశానికి ఈ సృష్టి అంతటికి యజమానుడు ఎవరనంటే దేవుడు. కానీ ఆ అధికారం ఎవరికి ఇచ్చినాడు అని అంటే ఆదాముకి ఇచ్చాడు. ఆదాము దాన్ని ఏం చేసినాడు? పోగొట్టుకున్నాడు, అపవాదికి తాకట్టు పెట్టాడు. ఇప్పుడు మన తిరిగి తన యొక్క నిజమైనటువంటి అసలైనటువంటి యజమానుడి చేతిలోకి ఆ పత్రాలు వెళ్ళిపోయాయి. దేవుని స్తోత్రం కలుగుగా హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. ఇప్పుడు ఆ పత్రాలు ఎవరి చేతికి వచ్చాయో తెలుసా? ప్రభు అయిన క్రీస్తు ఆమె యొక్క చేతికి వచ్చినాయి. అందుకనే ఈ భూమిని ఆయన లోపరుచుకోగలిగాడు. దేవుని స్తోత్రం కలుగుగా హల్లెలూయా. సృష్టి ఆయన మాట వినింది. క్రీస్తు ఆయన ఉడతను సృష్టించాడు, ప్రకృతిని శాసించాడు, ఆయన మంచు తుఫాను ఆపాడు, ఎన్నో కార్యాలు చేసినాడు ఆయన. కారణం ఏంటో తెలుసా? హక్కు పత్రం ఆయనకి ఇవ్వబడింది. దేవునికి స్తోత్రం కలుగుగా హల్లెలూయా. అదే హక్కు పత్రం ఈ రోజున ప్రియులారా పెండ్లి కుమార్తె అయినటువంటి ఇదిగో నీ చేతికి నా చేతికి ఇవ్వబడింది.
మనమే దీనికి అసలైనటువంటి యజమానులము. ఆమేన్, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. అసలైన యజమానుడు ఆయన. అయితే ఆయన మనల్ని ఏం చేసినాడంటే దీనికి వారసులుగా చేశాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఆ యొక్క యోహాను సువార్తలో చెప్పిన మాటను బట్టి నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్నాయి. అలా మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహించబడుతుంది. కనుక మనలో నిలిచి ఉండాల్సింది ఏమిటి అని అంటే వాక్యము. వాక్యము ద్వారానే నువ్వు శక్తిని పొందుకోగలుగుతావు. వాక్యము ద్వారానే నీవు అధికారం పొందుకోగలుగుతావు. వాక్యము ద్వారానే నువ్వు ఏమైనా చేయగలుగుతావు. నాకు వేరై ఉండి మీరు ఏమి కూడా చేయలేరు అని చెప్తున్నాను. వాక్యం ఉంది కదా, మాట ఉందా? దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. నాకు వేరై ఉండి మీరేమీ చేయలేరు. క్రీస్తు ప్రణామం చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అది సూర్యోదయం అనే వర్తమానంలో ఆయన ఏం చెప్తున్నాడు అంటే నేను లేకుండా మీరేమీ చేయలేరు. ఎందుకని? అసలైన యజమానుడు ఆయన. అమ్మా వింటున్నారా? దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. నాకు వేరై ఉండి మీరేమీ నీవు పాస్ అవ్వాలంటే నువ్వు ఎవరి మీద ఆధారపడాలి? దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఎవరి మీద ఆధారపడాలి? పూర్తిగా. నువ్వు చదవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. చదవకుండా వెళ్ళి గాలిగా తిరిగి దేవుడు నన్ను పాస్ చేస్తాడులే అని అంటే చేస్తాడా? దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. చాలా మంది చేసే పనులు ఇయే. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మీద ఆధారపడాలి. ముందు మీ మనస్సులు, మీ ఆలోచనలు, మీ ఉద్దేశాలు కేవలము దేవునికి సమర్పించుకున్నప్పుడు అప్పుడు ఆయన మీకు సహాయం చేస్తాడు. అప్పుడు మీకు సహాయం చేస్తాడు. మీరు దేవుని మీద ఆధారపడకుండా దేవుడు నాకు సహాయం చేయాలనంటే ఆయన చేయడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు వేరై ఉండి మీరేమీ కానీ నా వలన అన్నీ మీరు చేయగలరు. ఒకవేళ నేను ఉన్నాను అనుకోండి, మీరు నా మీద ఆధారపడితే, నేను మీలో ఉంటే దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఏమండి? గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. నేను మీలో ఉంటే, మీరు నా మీద ఆధారపడితే మీరు ఏమైనా చేయగలరు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఆయనే వాక్యము జీవించుచున్నాడు. తండ్రి నన్ను పంపినట్లుగా నేను మిమ్మల్ని పంపుచున్నాను. తండ్రి నాలో అగ్ని పుట్టించి సమస్తము చేయుటకు త్రోసినందున వలన దేవునికి ఇష్టమైనదే నేను చేయుచున్నాను. ఆయన నన్ను పంపినట్లు అదే యంత్రములతో మిమ్మును నేను పంపుచున్నాను. అదే యంత్రములతో అంట. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఏంటా యంత్రము? అగ్ని. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. యంత్రం ఏంటి? చూడండి, ఆయన ఏమంటున్నాడంటే తండ్రి నన్ను పంపినట్లుగా నేను మిమ్మల్ని పంపుచున్నాను. తండ్రి నాలో అగ్ని పుట్టించాడు. ఆయనలో అగ్ని పుట్టించాడంట. ఎవరిలో? యేసుక్రీస్తులో ఆయన ఏముందంట? అగ్ని. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అందుకే ఆయన ఏమంటున్నాడు? ఇర్మియా రాసిన పత్రికలో నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు శుద్ధి వంటిది కాదా. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఆయనే అగ్ని అయిన దేవుడు. చూడండి, సమస్తమును చేయుటకు త్రోసినందున వలన దేవునికి ఇష్టమైనదినే నేను చేయుచున్నాను. ఆయన నన్ను పంపినట్లుగా అదే యంత్రములతో మిమ్మల్ని నేను పంపుచున్నాను. దానిని నిర్వహించుటకు అది చలింపచేయు శక్తిని కావాలి. యంత్రములన్నీ చెప్పుకొనుచున్న వారి ద్వారా ఈ సూచిక్రియలు కనబడను. చలింపచేయు శక్తి
దాని స్థానమును ఆక్రమించుకును. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము మన హృదయాల్లో ఉండాలి. దేవుని యొక్క వాక్యము మన హృదయాల్లో ఉండాలి. నీ యజమానుడి మీదే నువ్వు ఆధారపడాలి. నీ యజమానుడు ఈ భూమిని ఆకాశమును సృష్టించిన సృష్టికర్త. నీ యజమానుడు దెయ్యములను వెళ్ళగొట్టగలడు ఆయన. నీ యజమానుడు నీ యొక్క ప్రతి అవసరతను తీర్చగలిగిన వాడు ఆయన. అయితే నువ్వు ఎరగాల ఆయన ముందుగా. నీవు ఎరగాల ఆయన. అందుకే వాక్యంలో ఒక దగ్గర ఒక మాట ఉంటది, యెహోవా దయాళుడని రుచి చూచి తెలుసుకోవాలంట. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి తెలుసుకున్న ఎడల, పేతురు అంటాడు ఆ మాట. చూడండి, పేతురు రాసిన పత్రికలో ఎక్కడో ఆ మాట ఉంటుంది. పరిశుద్ధ గ్రంథంలో ఆ పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దోషణ మాటలు మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తమును అదండి. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు దయాళుడని మీరు రుచి చూడటం అంటే ఆయన కార్యాలు మీ జీవితంలో మీరు చూడాలి అని అంటే మీరు సంపూర్ణంగా పరిపూర్ణంగా దేవుని మీద మీరు ఆనుకోవాలి. మీ యజమానుడి మీద మీరు దృష్టి పెట్టాలి. మీ యజమానుడి మీద దృష్టి పెట్టండి. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. మీ యజమానుడి మీద ప్రియులారా మీరు మనసు పెట్టండి, ధ్యాస ఉంచండి. అప్పుడే ఆయన మనలను ప్రియులారా ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, ఆయన మనల్ని నడిపిస్తాడు. దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. మీ అవసరం ఏమిటో, మీ అక్కర్లేమిటో, మీకు ఏమి కొదువు ఉన్నదో, ఏది లోటుగా ఉన్నదో, ఏది తక్కువగా ఉన్నదో సమస్తము ఆయనకు తెలుసు. కానీ మీరు పూర్తిగా ఆయన మీద ఆధారపడటమే కావాలి ఆయనకి. దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఆయన నమ్మదగిన వాడని మీరు ఎంచిన ఎడలా దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. నిజంగా మీరు ఆయన నమ్మదగిన వాడు, వాగ్దానం చేసిన వాడు, నమ్మదగిన వాడు అని మీరు ఎంచిన ఎడలా దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నన్ను బలపరచు అని యందు నేను సమస్తమును చేయగలను పౌలు అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. పౌలు ఇప్పుడు ఎవరి మీద అనుకున్నాడు? ఆయన నన్ను బలపరచు అని యందు నేను సమస్తమును చేయగలను అన్నాడు అని అంటే అప్పుడు పౌలు యొక్క మనసు, పౌలు యొక్క ఆలోచనలు, పౌలు యొక్క ఉద్దేశాలు ఎవరి మీద ఉన్నాయి? తన యొక్క యజమానుడి మీద ఉన్నాయి. అవునా? లేకపోతే పౌలు ఆ మాట అంటాడా? నన్ను బలపరిచేది ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఒకవేళ నేను ఏదైనా చెయ్యాలనంటే ఆయన లేకుండా నేనేమి, ఆయన నన్ను బలపరిస్తేనే. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఆయన బలపరచకుండా నేనేమి కూడా చేయలేను, నా వల్ల ఏమి కాదు. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. నా వేళకు యుద్ధములు నేర్పవాడు ఆయనే. ఆయన నా వేళకు యుద్ధములు నేర్పకపోతే నేనేమి చేయలేను. స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కన్నుల దృష్టి నీ యజమాని మీద, నీ ధ్యాస నీ యజమాని మీద పెట్టండి. అబ్రహాము ప్రియులారా దేవుని మీద పెట్టాడు. ఆ కనాను స్త్రీ పూర్తిగా ఆయన మీద మనసు పెట్టింది.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు అంటున్నారు నా యజమానుడు, నా యజమానుడు. కనాను స్త్రీ అంటుంది నా యజమానుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎలియాజరు అంటున్నాడు నా యజమానుడు. అబ్రహాం అంటున్నాడు నా యజమానుడు. శారా అంటుంది నా యజమానుడు. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరకుండా ఉండకుండా ఉన్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. ఇప్పుడు మనం అబ్రహాము యొక్క పిల్లలు లేదా శారా యొక్క పిల్లలుగా పిలువబడాలి అని అంటే ఆమె ఏ విధంగా అయితే దేవుని యందు యోగ్యముగా నా యజమానుడు అని అబ్రహామును పిలిచి అతని మాటకు లోబడి వినయము విధేయత చూపించి ఆయనను వెంబడించిందో మీరు కూడా ఆ విధంగా ఉన్న ఎడల మీరు ఎవరికి పిల్లలు? శారాకి పిల్లలు అవుతారు. అంటే శారాకి ఎట్ట పుట్టారు? అబ్రహాం ద్వారా పిల్లలు పుట్టారు. అబ్రహాంకి ఎవరు ఇచ్చారు? తన యజమానుడు ఇచ్చాడు. అది లింకు. అదంతా కూడా ఒకదాని తర్వాత ఒకటి లింకు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరేదో చేద్దామని మీరు అనుకుంటున్నారేమో. మనం ఏం చేయలేము. మీరే కాదు, నేను కూడా ఏం చేయలేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వైనా నేనైనా మనమందరం ఏదైనా చెయ్యాలి అని అంటే పూర్తిగా మన యొక్క యజమానుడు ఎవరో ఆ యజమానుడి మీద సంపూర్ణంగా మన దృష్టి పెట్టి, మన మనసు పెట్టి, మన ధ్యాస ఉంచి పిల్లరా ఆయన ఏం చెప్తున్నాడో దాని ప్రకారం చేస్తూనే మనం ఏదైనా చేయగలం. ఆయన అంటున్నాడు కదా, నాకు వేరై ఉండి మీరు ఏమీ కూడా చేయలేరు. నాకు వేరై ఉండి మీరేం చేయలేరు. కానీ మీరు ఏదైనా చేయాలి అనుకుంటే ఇదిగో నా యందు మీ మాటలు నిలిచి ఉండాలి. వాక్యం ఉండాలి. వాక్యమే ఇక్కడ యజమానుడు. వాక్యమే నడిపించేది. వాక్యమే ప్రియులారా శాసించగలిగేది. కనుక ఆ వాక్యమే నీలో ఉన్నప్పుడు, ఆ వాక్యం ద్వారా నువ్వు నడిపించబడుతున్నప్పుడు, ఆ వాక్యం ద్వారా నువ్వు శాసించబడుతున్నప్పుడు నువ్వు దేన్నైనా శాసించగలవు. నువ్వేమైనా చేయగలవు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, సంపూర్ణంగా మీ జీవితాలు ఆయనకు సమర్పించుకోండి. మారు మనసు లేదు అసలు. మీకు మారు మనసు లేదు అసలు. నిజంగా మీకు మారు మనసు ఉంటే వాక్యం మీద ఉంటుంది. మీకు మారు మనసు లేకపోతే ఏం చేస్తాం? సగం లోకంలో ఉంటాం, సగము దేవుడి మీద ఉంటాం. సగం కూడా ఉన్నట్లా మహా అయితే ₹1 ఒక పావలో, లేకపోతే ఒక 20 పైసలో, లేకపోతే ఒక 10 పైసలో ఉంటున్నారు మీరు. అంతే. మళ్ళా మనం ఎత్తపడాలా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా. కనుక ఆ విధంగా కాక ప్రియమైన దేవుని బిడ్డలారా, సంపూర్ణంగా ఆ పౌలు ఆయన అంటున్నాడు, ఆయన నా యజమానుడు, ఆయన నన్ను బలపరచాలి. ఆయన నన్ను బలపరిస్తేనే నేను ఏమైనా చేయగలుగుతా. ఆయన ఏం చేశాడో అధ్యాయంలో ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడి చిత్తమైతే మరలా మనం ధ్యానం చేద్దాం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చెప్తున్నాడు, ఇదిగో మీ యజమానుడి మీద మీరు దృష్టి ఉంచండి. మీ కన్నులు దృష్టి లేక ధ్యాస యజమానుడి మీదనే ఉంచండి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కన్నులు, మన దృష్టి, మన ధ్యాస సమస్తము కూడా ఆయనకు అప్పగించుకుందాం. అందుకే నేను ప్రార్థన చేస్తూ ఉంటాను కదా. నేనేమని ప్రార్థన చేస్తుంటాను? మా ఆలోచనలు, మా తలంపులు, మా నడవడికలు మేము కేవలము నీ వాక్యమునకు ఇష్టముగా ఉండే బిడ్డగా మీరు మమ్మల్ని తీర్చిదిద్దారు ప్రభువా. మా జీవితాన్ని సరిచేయండి నాయన. నీ వాక్యం ద్వారా సరి చేసుకునే కృపను మీరు మాకు దయచేయండి అని ప్రార్థన చేస్తాను. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు కూడా ఆ విధంగా చేయండి. దేవుని వాక్యానికి లోబడండి. దేవుని వాక్యానికి వినయము విధేయత చూపిస్తండి. దేవుని వాక్యాన్ని గౌరవించండి. దేవుని వాక్యాన్ని గౌరవించండి, ప్రేమించండి. ఆయన వాక్యానికి వేరయ్యుండి మీరేమి కూడా చేయలేరు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా మనం సంపూర్ణంగా వాక్యానికి లోబడి వాక్యం ఏదైతే చెప్తుందో ఆ విధంగా చేసి దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క కృపకు పాత్రులుగా ఉన్నాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా లేచిన బట్టి ప్రార్థన చేద్దాం.
ఓ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. నిశ్చయముగా నాయన ఈ వాక్యములో రాయబడింది ప్రభువా, నన్ను బలపరచువా, నేను సమస్తమును చేయగలనని పౌలు భక్తులు సెలవిచ్చాడు ప్రభువా. నా వేళ్లకు యుద్ధమును నేర్పువాడు ఆయనే అని దావీదు సెలవిచ్చాడు ప్రభువా. ఓ అవి ఎంత గొప్ప మాటలు ప్రభువా. వాడు సంపూర్ణంగా నీ మీద ఆనుకుని నీ వాక్యమునకు విధేయులై ప్రభువా ఆ మాటలు పలుకుతున్నారు తండ్రి. నిజంగా నీవు లేకపోతే వారు లేరు ప్రభువా అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు తండ్రి. నిజమేనా? నీవు లేకపోతే మేము లేము ప్రభువా. ఈరోజు మేము ఊపిరి పీల్చుకుంటున్నాం, ఈరోజు మేము తింటున్నాం ప్రభువా. దీనికి అంతటికి కారణం ఎవరు? మీరే నాయన, మీరే ప్రభువా. ప్రభువా, ఈ లోకంలో మేము ఏదైనా అయి ఉన్నామంటే అది నీ కృప వల్లనే మేము కలిగి ఉన్నాం ప్రభువా. ఈ లోకంలో మేము ఏదైనా కలిగి ఉన్నాము అనంటే అది నీ కృప వల్లనే మేము కలిగి ఉన్నాం ప్రభువా. కనుక నా తండ్రి, సంపూర్ణంగా మేము నీ వాక్యానికి లోపడి నీ వాక్యం మనకు వినయము విధేయత చూపించే కృపను మీరు మాకు దయచేయండి. అన్ని విషయాలు నీ కృపను దయచేయండి. సమస్త ఘనత మహిమను మీరు తెచ్చు. జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు మనని సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి కోరస్ పాడుకున్నాం. Christ Brenham never fails. Christ Brenham never fails. Christ Brenham never fails in thee. Hallelujah. Hallelujah. Christ Brenham never fails in thee. He is coming very soon. He is coming very soon. He is coming very soon in thee. Hallelujah. Hallelujah. He is coming very soon in thee. నా ప్రాణమా ప్రభువు స్తుతించుము, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధనామమును స్తుతించుము. నా ప్రాణమా ప్రభువు స్తుతించుము. ప్రభు అయిన క్రీస్తు మనం చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆమేన్. రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభుగా పెండ్లి కుమారుడుగా తెర మీద ప్రత్యక్షము కానున్న ప్రభు అయిన క్రీస్తు ప్రణహమ యొక్క కృపా సమాధానం ఇక్కడ కూడున్న ప్రతి బిడ్డకును ఈ ప్రపంచంలో నాయన 7వ దూత ఎస్ థామస్ గారిని క్రీస్తుగా అంగీకరించి క్రీస్తు ప్రణహమే దేవుడు, క్రీస్తు ప్రణహమే రాజులకు రాజు, క్రీస్తు ప్రణహమే ప్రభువులకు ప్రభు అని నమ్మి విశ్వసించి ఆరాధిస్తున్న ప్రతి బిడ్డకును ఇప్పుడు నువ్వు సదాకాలము తోడైన నడిపించును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.